ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి. అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మాదాపూర్ డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సర్చ్ ఆపరేషన్. పెద్ద మొత్తంలో నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులు. భద్రాద్రి రాములూరుని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క. 2026 మేడారం మహాజాతరకు 150 కోట్లతో శాశ్వత పనులు చేపట్టడం జరుగుతుందన్న సీతక్క. అత్యంత వైభవంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కర్నూలు బనగానపల్లె పట్టణంలోని జుర్రేరు వాగు సమీపంలో బంగారమ్మ తోట దగ్గర నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. బంగారమ్మ తోట దగ్గర డ్రైనేజీ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించి పలు సూచనలు, సలహాలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్జెంట్ ఈరోజు పంపించేసి ముందు స్ట్రీట్ లైట్ ఈ 2 లైన్లో ఏమవుతుందో చూసి లైట్లు వేసి కార్నర్ కూడా ఏమవుతుంది లైట్లు ఒకటి చూస్తున్నది मैडम मुझे मालूम मेरे को गुजराया सो कोस्टल में काम करता था సాయి ఈ బీవీ సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్ పెట్టుకొని ఇప్పుడు కొత్తది మంది వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ కాలువలు ఆ ఎదురుగా 2 లైన్లలో వాటర్ లేదు. నువ్వు వచ్చి చెక్ చేసుకొని ఎక్కడి నుంచి ప్రొవిజన్ ఉందో చూసుకొని నాకు ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి. ఇక్కడ వచ్చే మురళి చెప్తాడు. ఇప్పుడు జస్ట్ ఆ ఫంక్షన్ హాల్ పక్కనే ఒక సన్న సందు ఉంది, ఒకటి 3-4 ఇళ్ళు ఉన్నాయి. అవతల ఇంకొక రో ఉంది. ఈడ వాడు మధురెడ్డి ఉంటాడు. ఎవరు నువ్వేనా రెడ్డి ఉంటున్నది? మన స్పేర్ పార్ట్స్ మధురెడ్డిలో కాలువలు వేస్తున్నాడు. వాడు చూపిస్తాడు నీకు ఇవి 2 ఇక్కడ లోకల్గా వెళ్ళవి. ఆ 2 కాలనీలకు వాటరు మీరే చూసుకుంటున్నారు కదా. ఇప్పుడంతా పనేపల్లి టౌన్ మీరే చూసుకోండి. లైట్లది ఇక్కడ మన సతీష్కి చెప్పేస్తాను. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దిక్ నగర్లో మాదాపూర్ డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్లో ఒక దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో సుమారుగా 300 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీలో పోలీసులు పెద్ద మొత్తంలో నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో గుట్కా ప్యాకెట్లు, భారీగా మద్యం సీసాలు, అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 40 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వీటితో పాటుగా సరైన పత్రాలు లేని 40 బైకులు, ఒక కారు మరియు ఒక ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరియు అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు చేపట్టిన ఈ చర్య స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. స్వాధీనం చేసుకున్న వస్తువులు మరియు అరెస్టు చేయబడిన దొంగపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని డీసీపీ వినీత్ స్పష్టం చేశారు.
భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ముకునూరు, నీలంపల్లి, బూరుగుగూడెం, సర్వాయిపేట గ్రామాల్లోని కనిపించిన ఈ పోస్టర్లలో మావోయిస్టు అగ్రనేతలు పాత సిద్ధాంతాలను విడిచిపెట్టి ప్రజల జీవన విధానంలో కలవాలని కోరారు. మేధస్సును ప్రజల అభివృద్ధికి వినియోగించాలని, ఇది మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాఫ్రంట్ పిలుపు అని రాసుకొచ్చారు. ములుగు జిల్లాలోని మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కన్నయ్యగూడెం మండలంలో ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ నుంచి కన్నయ్యగూడెం ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్, కస్తూర్బా గాంధీ స్కూల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సందర్శించారు. మోడల్ స్కూల్ మరియు కాలేజ్లో 380 మంది విద్యార్థులు ఉంటే అందులో 220 మంది బాలికలు ఉన్నారు. ఖర్చు కూడా పెట్టాలి. మా కార్యకర్తలకు ఇచ్చినాం, మా కార్యకర్తలను సంతృప్తిపరచడానికి ఇచ్చినాం అనేటువంటి పద్ధతిలో కాకుండా మరి ఇచ్చినటువంటి నిధులు సక్రమంగా ఉపయోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మరి ఇక్కడ ఉండేటువంటి జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. ఎందుకంటే ఏదో శిలాఫలకాలు వేసుకోవడం, ప్రచారం చేసుకోవడం కాదు. పని ఎంతవరకు జరిగింది, పర్యవేక్షణ కూడా ఉండాలి, ప్రోగ్రెస్ ఏందని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఈ స్కూల్లో దాదాపు 500 మంది 400 మంది చదువు 600 ఉండేది. ఇప్పుడు చూస్తే అంతా కొడితే 300 కూడా లేదు, 300-400కి వచ్చేసింది. అంటే రేపు భవిష్యత్తులో ఇంకింత తగ్గిపోయే పరిస్థితులు. తర్వాత ప్రాంగణం అంతా కూడా నీట్గా పెట్టుకోవాలి. వర్షాకాలం వచ్చింది, అంతా గ్రీనరీ అంతా తీసేసి పిల్లలు ప్లేగా ఆడుకోవడానికి ఉండాలి. అది కాకుండా గతంలో మరి స్టాఫ్ మొత్తం చెట్లు పెరిగి రాళ్ళ చెట్లు పెరిగి బిల్డింగ్ మొత్తం కూడా డిస్మెంటల్ ఎవరు కూడా ఎవరు చూసుకోకపోవడం అనేది మరి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40% పురోగతి సాధించింది. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానెల్స్ గాను ఇప్పటికే క్రిటికల్గా ఉన్న 130 ప్యానెల్స్ పూర్తి చేయడం జరిగింది. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా డివాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్కు పూర్తి చేశాం. గ్యాప్ 1 ఎర్త్ కమ్ ర్యాక్ ఫీల్ డ్యామ్ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయని అన్నారు. గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సిడబ్ల్యూసి పీపీఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్కు పనులు మొదలు పెడతాం. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2025 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా చంద్రబాబు లక్ష్యంకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతికి సంబంధించి నేషనల్ హైవే క్రాసింగ్ బ్రిడ్జిల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలి. గత 5 సంవత్సరాల పాలనలోని పోలవరం ఎడమ కాలువకు ₹1 కానీ ఒక తట్ట మట్టి పనులు కానీ చేయలేదని అన్నారు.
గొర్రెల స్కామ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా ముందుకెళ్తోంది. హైదరాబాద్లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్గా మారింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలతో గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. గొర్రెల కుంభకోణం కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈ స్కామ్ విలువ సుమారుగా 700 కోట్ల వరకు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారటం, ఇతర రాష్ట్రాలకు లింకులు ఉన్నాయనే ఆరోపణలు కూడా రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అందుకే మనీ లాండరింగ్ కేసుగా ఈ విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీమ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కలెక్ట్ చేశారు. అయితే గొర్రెల పంపిణీ విధి విధానాలు, ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు అర్హులైన రైతులందరికీ ఖాతాల్లో ఆగస్టు 2న జమ చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. బాపట్లలో పర్యటించారు. అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించి ఎవరైనా ఈకేవైసీ ఎన్సీపై మ్యాపింగ్ కానీ వారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పారు. ఈ పథకం అమలుకు ఇంకా 3 రోజుల సమయం ఉన్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ పథకానికి అనర్హులుగా గుర్తించిన వారికి దానికి సంబంధించినటువంటి వివరాలను తెలపాలన్నారు. తిరస్కరణకు గురైన వారి వివరాలను మరోసారి పరిశీలించాలని సూచించారు. కొంతమంది రైతులకు సంబంధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవడం, ఆధార్ సీడింగ్ సరిగా నమోదు కాకపోవడం, చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోకపోవడం ఈ పథకం వర్తించలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇంజనీర్లు, రెలవెంట్ ఆఫీసర్స్ అందరూ విత్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉన్నారు సార్. ఐ రిక్వెస్ట్ సిఎండి టు స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడన్నా ఏదన్నా మనం అడిషనాలిటీ ఏదైనా చేయాల్సింది ఉందా, అలాగే ఎక్కడన్నా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు మనం తీసుకున్న స్కీమ్స్ అన్ని కరెక్ట్గా మనం అనుకున్న విధంగా జరుగుతున్నాయా లేదా, ప్లానింగ్ ఎలా ఉంది, ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ మీటింగ్. సో ముఖ్యంగా ఏంటంటే ముందు విల్ రివ్యూ ఆర్డిఎస్ఎస్. నాకు ఆర్డిఎస్ఎస్ మీరు డివిజన్ వైజ్ ఉందా డేటా? లెట్ us start division వైజ్. సార్ ఇది 1 నేషనల్ 1 ప్రోడక్ట్ అని అవార్డు వచ్చింది సార్. అది చేసి ములుగు జిల్లా వాజేడు మండలం బోగతి జలపాతం సందర్శన నుంచి పర్యాటకులకు అనుమతి కల్పిస్తున్నట్లుగా జిల్లా అటవీశాఖ అధికారులు తెలిపారు. పర్యాటకులు జలపాతంలోకి దిగటం, ఈతలు కొట్టడం నిషేధమన్నారు. అటవీశాఖ అధికారుల సూచనను పాటించాలని కోరారు. కాగా ఇతర జలపాతాలకు అనుమతులు లేవని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బోగతి జలపాతం సందర్శకులకు అటవీశాఖ శుభవార్త చెప్పింది. జలపాతం సందర్శనకు అనుమతి కల్పిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారులు తెలిపారు. కేవలం సందర్శించడం కోసమే అనుమతి కల్పిస్తున్నామని, జలపాతంలోకి దిగేందుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఈ విషయాన్ని పర్యాటకులు గమనించి సహకరించాలని కోరారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం ఆయనను ఈడీ అధికారులు బుధవారం హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. కాగా ఈడీ నోటీసులు అందుకున్న వారిలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచులక్ష్మి తదితరులు కూడా ఉన్నారు. ఇట్లే సార్ లిఫ్ట్ ఓకే ఓకే అన్నట్టు అవుతాం, ఇక్కడనే అవుతాం. ఓకే సార్, షూర్. కంచన్బాగ్లోని బాబానగర్ ప్రాంతంలోని ఓ ద్విచక్ర వాహనంపై వచ్చినటువంటి 2 దొంగలు ఇంటి ముందు పార్కింగ్ R15 వాహనం హ్యాండిల్ లాక్ పగలగొట్టి
టోవింగ్ చేస్తూ పారిపోయినటువంటి ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేసిన బాధితుడు అస్లాం సిద్దికి స్థానిక బస్తీలోని సీసీ కెమెరాల్లో చూసి అవాక్కయ్యాడు. దొంగలు దర్జాగా బైక్ దొంగతనం చేసి మరొక వాహనంతో తోసుకుంటూ పోవటం చూసి అవాక్కయ్యాడు. బాధితుడు అస్లాం సిద్దికి కంచన్బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు సీసీ కెమెరాల్లో రికార్డు పోలీసులకు అప్పగించారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలం శ్రీహరిపురం కోటేశ్వరమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకముందు ప్రతి ఆడబిడ్డ నిధి కింద ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకు 15,000 ఇస్తానని హామీ ఇచ్చారని, రాష్ట్రంలో మరి అర్హులు సుమారుగా 2,75,00,000 మంది ఉన్నారని, ఒక్కొక్కరికి సంవత్సరం 3 నెలలకు గాను 15,000 చొప్పున ఇవ్వాల్సిన మొత్తం 35,000 కోట్ల రూపాయలతోటి ఆడవారికి వెన్నుపోటు చేసినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఇవ్వకుండానే ఆ హామీని తుడిచిపెట్టేశారని, ఇది ఆడబిడ్డలపై చేసినటువంటి పెద్ద మోసమని ఆరోపించారు. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఒక పండగ వస్తే మనం చేసుకోవడానికి ఉందా? పండగ వస్తే మీకు అమ్మఒడో, చేయుతో, ఆసరానో, రైతు భరోసానో లేదా 0 వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. సో మీరు కూడా బ్రహ్మాండంగా పండగలు చేసుకున్నారు, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కొన్నారు. కానీ ఈరోజు ఉందని బ్యాంకు దగ్గర ఒక లేడీ కనిపిస్తున్నారా? ఏ షాప్లో అయినా వెళ్తే ఒకరు కనిపిస్తున్నారా? ఎందుకు? మీకు ఇస్తానన్నవి ఎగ్గొట్టారు, జగనన్న ఇస్తున్నవి ఎగ్గొట్టారు. దీన్ని ఏమంటారు? మోసం చేయటం అనరా? ఒక మనిషికి ఇచ్చిన మాట చేయకపోతేనే మోసం అంటారు. అలాంటిది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టి ఉమ్మడి మేనిఫెస్టోలు ఇచ్చారు. ఇద్దరు సంతకాలు పెట్టి బాండ్లు పంచారు ఇంటింటికి. మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అమ్మఒడికి ఇంతమంది ఎలిజిబిలిటీ, 2 పిల్లలు ఉంటే 30,000, 3 ఉంటే 45,000, రైతు ఉన్నారా ఇంత డబ్బులు, 18 ఏళ్ళ పైన ఉన్నారా, 60 ఏళ్ల లోపల ఉన్నారా, నెలకి 1,500. సో మీరు ఇన్ని లక్షలకి ఎలిజిబిలిటీ, సంవత్సరానికి ఇన్ని లక్షలు, 5 సంవత్సరాలకి ఇంత. మేము గెలిస్తే 2024 జూన్ నుంచే ఈ డబ్బు మీ అకౌంట్లో పడుతుందని బాండ్లు ఇచ్చారా లేదా? అందరికీ బాండ్లు ఇచ్చారు. మరి 2024 జూన్ అయిపోయింది, 2025 జూన్ అయిపోయింది. అంటే క్యాలెండర్లో సంవత్సరాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, డేట్లు మారిపోతున్నాయి. కానీ వాళ్ళు ఇచ్చిన బాండ్లో ఒకటైనా జరిగిందా? మరి సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చి మోసం చేసిన వాళ్ళని మోసగాళ్ళు, చీటర్లు అంటారు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసు పెట్టాలి? 420 కేసు పెట్టాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు భద్రాద్రి దేవాలయంలో శ్రీ 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 సీతారామచంద్రమూర్తి స్వామి వారిని దర్శించుకున్నారు. నమస్తే
ఒకసారి చెప్పండి. ఏతత్ సర్వం మహాలక్ష్మి దివ్య పాదారవింద అర్పితమస్తు. ఓం సంప్రాజ్ఞ విశ్వయాత్మ ఇది ఒకటి తీసుకో. బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వావేవైనం దేవతా విత్తరతి యావదేవై దేవతాస్తాత్ సర్వావేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నార్జేలంగే దేవదేవతా ప్రియాతి ప్రజాం ప్రజాయరుషాయరుషా ప్రజామాయురాయ ప్రజాయరుషాయరుషా ప్రజామాయుః ప్రజామాయురాయ ప్రజాం ప్రజామాయుద్ధనం ధనవాయ ప్రజాం ప్రజామాయుద్ధనం ప్రజామిదే ప్రాజాం ఆయుద్ధనం ధనవాయురాయుద్ధనం చ ధనవాయురాయుద్ధనం చ ధనం చ ధనం ధనం చ దేవావరుంధే శ్రీదేవాదేవన్వేద్య క్షేమో వై రాష్ట్రస్య ధీతో వాసః క్షేమమేవావరుంధే ములుగు జిల్లాలో ఆదివారం మంత్రి సీతక్క పర్యటించారు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఫిబ్రవరిలో జరిగేటటువంటి మహాజాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ జాతరకి వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 2026 మేడారం మహాజాతరకు 150 కోట్లతో శాశ్వత పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మధు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలోని అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతోటి సంకల్పం చెప్పి పంచారాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యహవచనాలతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కూడా కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను కూడా అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు.
విషయాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.